వందే మాత్రం. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను జర్నలిస్ట్ నవత. నాసిక్లోని ఒక మల్టీనేషనల్ కంపెనీలోని సంఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. ఆ కంపెనీలో పనిచేయాలంటే హిందువులు ముస్లింలుగా మారాలి, రంజాన్కి ఉపవాసాలు ఉండాలి, ఆడపిల్లలు బుర్కా ధరించాలి, మగవాళ్ళైతే నమాజ్ చేయాలి. అలాగే అక్కడ ముస్లిం మతాచారాలను పాటించకపోతే వారి మీద వివక్ష చూపిస్తారు. ఎస్, దేశవ్యాప్తంగా సంచలనాన్ని కుదిపిస్తున్న సంఘటన 7 ముస్లింలపై లైంగిక వేధింపులు మరియు మతపరమైన బలవంతపు చర్యలకు పాల్పడినందుకు 9 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఆశ్చర్యం ఏంటంటే వీరిలో ఒక ఆడామె కూడా ఉండడం. ఇందులో అందరూ టీమ్ లీడర్సే కావడం కూడా మనం గ్రహించాల్సిన అంశం. ఐటీ కంపెనీల్లో టీమ్ లీడర్స్ గా మారుతూ తమ కింది ఉద్యోగులను మత మార్పిడి చేయడంలో కానీ, లేకపోతే లవ్ జిహాద్ కి గురి చేయడం కానీ, వాళ్ళ మీద ఒత్తిళ్లు తేవడం కానీ అనేకం జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. అతని మీద కేసు అయింది. ఇప్పుడు తన రిమాండ్ లోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కూడా మనం మన ఛానల్ ద్వారా బయటికి తీసుకువస్తాం అతి త్వరలోనే. ఇక ఈ అంశానికి వస్తే 7 టీమ్ లీడర్లుగా ఉన్న ఆసిఫ్ అన్సారీ, షఫీ షేక్, షారుఖ్ కురేషి, రజా మొమాన్, తౌసిఫ్ అత్తర్, డానిష్ షేక్, వీళ్ళతో పాటు ఒక లేడీ, వీళ్ళంతా కలిసి కంపెనీలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగుల మీద టీమ్ లీడర్స్ గా హుకుం చెలాయించడం మొదలుపెట్టారు. వాళ్ళను మత మార్పిడి చేసే విధంగా ఒక పెద్ద ఎత్తున రాకెట్ ని కొనసాగించారు. ఈ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుంటే, నాసిక్ పోలీసుల దర్యాప్తుల ప్రకారం ఒక మల్టీనేషనల్ కంపెనీలో దానిష్ షేక్, తౌసిఫ్ అట్టార్, రాజ్ మొమాన్, షారుఖ్ కురేషి, షఫీ షేక్ తదితరులు మహిళా ఉద్యోగులపై అనుచితంగా ప్రవర్తించారు. అలాగే అసభ్య వ్యాఖ్యలు చేయడం, బలవంతపు ప్రవర్తన చేయడం, వేధింపులకు గురి చేయడంతో వారిని సంబంధాలలోకి బలవంతంగా లాగడం మొదలు పెట్టారు. లైంగికంగా దాడి చేయడంతో పాటు బుర్కా వేసుకోవాలి అని బలవంతం చేయడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా హిందూ దేవతలపై కూడా వీళ్ళు అవమానకర వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత జీవితంపై దూషణలు చేయడం, నమాజ్ చేయమని బలవంతంగా గోమాంసం తినిపని ఒత్తిడి చేయడం, ఇలాంటివి చేయకపోతే వాళ్ళని వర్క్ లో హెరాస్ చేయడం వంటివి చేశారు. అదేవిధంగా ఒక పురుష ఉద్యోగిని కూడా, ఆడవాళ్ళనే కాదు ఆడవాళ్ళను లైంగికంగా వశపరుచుకుంటూ వాళ్ళతో బీఫ్ తినిపిస్తూ వాళ్ళని బుర్కా వేసుకోమని బెదిరియటమే కాదు, ఇలానే పురుష ఉద్యోగుల మీద కూడా తమ ప్రతాపాన్ని చూపించారు. తమ ఇస్లాంకి సంబంధించిన మతపరమైన ఆచారాల్లో పాల్గొనమని బలవంతం పెట్టడం మొదలు పెట్టారు. మత మార్పిడి జరిగిందని కూడా ఫిర్యాదు జరిగింది. కాదు భరించలేక ఉద్యోగం చేయాలంటే హెచ్ఆర్లకు కంప్లైంట్ చేసినా చూసి చూడనట్టు ఉండాలి అని చెప్పడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో మత మార్పిడి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. బాధితులు మొత్తం 8 మందిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ 8 మంది మహిళలు, ఒక పురుషుడు, అంటే మొత్తం 9 మందిగా ఉన్నట్టు తెలుస్తోంది. అసలు ఈ గుట్టు బయటికి ఎలా వచ్చింది అంటే, ఎవరైతే ఈ బలవంతపు మత మార్పిడికి గురయ్యారో ఒక అమ్మాయి ఇంట్లో ప్రవర్తించిన తీరు తల్లిదండ్రులకు అనుమానం రావడంతో మొదటి కేసు నమోదైంది. రంజాన్ ఉపవాసాలు చేయడం, బుర్కా ధరించడం, తన కూతురులో వచ్చిన మార్పును గమనించిన తల్లిదండ్రులు ఆరా తీశారు. గట్టిగా ఆరా తీయగా తన కూతురు చెప్పిన విషయాలను విని నిర్ఘాంతపోయారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. గత 4 ఏళ్లుగా ఇదంతా జరుగుతుందని తెలుస్తోంది. అంటే 4 ఏళ్లుగా వీళ్ళు ఎంత మందిని మత మార్చి ఉండొచ్చు, ఎంత మంది మీద బలవంతపు అత్యాచారాలు చేయించి ఉండొచ్చు, ఎంత మందితో బలవంతంగా గోమాంసాన్ని తినిపించి ఉండొచ్చు. ఇలాంటి దాష్టికాలు చేసే వాళ్ళు వైట్ కాలర్, మొన్నటికి మొన్న డాక్టర్లను చూసాము, ఇప్పుడు ఐటీ కంపెనీల్లో చూస్తున్నాము. మతోన్మాదులుగా మారుతూ మత మార్పిళ్లు, బలవంతపు అకృత్యాలు చేసే ఇలాంటి మోసగాళ్ళని ఏం చేయాలి? వీళ్ళంతా ఒకే వర్గానికి చెందడం, ఈ దేశాన్ని 2047 కల్లా ఇస్లామిక్ కంట్రీగా మార్చడమే వీళ్ళ కలగా కనిపించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలనేది చెప్పాలి. ఇంతటి దుష్ట బుద్ధితో ఉన్న ఈ వ్యక్తులు తమ జీవితాన్ని ఎలా గడుపుతారో అయితే అర్థం కావడం లేదు. మనతో పాటు నివసిస్తున్న రాక్షసులు వీరు. కార్పొరేట్ కార్యాలయం కూడా సురక్షితం కాదు ఈ రాక్షసుల నుంచి అని అర్థమవుతుంది. చదువుకున్న వాడైనా నిరక్షరాస్యుడైనా పెద్ద తేడా ఏం లేదు. వీళ్ళ మెదళ్లలో ఉంది ఒకటే మతోన్మాదం. అలాంటి మతోన్మాదం ఉన్న రాక్షసులను వదిలిపెట్టకూడదు. ఈ కేసు తీగలాగితే డొంక బయటపడుతున్నట్టు ఇంకా ఎన్ని మల్టీనేషనల్ కంపెనీలలో, ఎన్ని ఐటీ కంపెనీలలో ఇలాంటి దుర్మార్గులు ఉన్నారు అనే దానికి సంబంధించి పూర్తిగా ఒక కమిటీని, అలాగే ఒక టీంని పెట్టి కూడా వెరిఫై చేయించాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి సంబంధించి తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ హిందువులకు సంబంధించి భయపడాల్సిన పని లేదు. ఎవడైనా మిమ్మల్ని అక్రమంగా మత మార్పిడి చేయాలని చూసినా, మీతో బీఫ్ మాంసం తినించాలని చూసినా, మిమ్మల్ని బుర్కాయించాలని చూపించినా, మిమ్మల్ని అసభ్యంగా తాకినా వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. ఇలాంటి మూర్ఖులను ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇలాంటి మతోన్మాదులను కటకటాల పాలు చేయాలి. సమాజంలో తిరగనియొద్దు. వాళ్ళు మీకే కాదు సమాజం మొత్తానికి కూడా ప్రమాదం. కాబట్టి ధైర్యంగా అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను చెప్పేది నిజమా కాదా, మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.